అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్‌కి మీ అందరికీ స్వాగతం. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫార్మర్లీ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డీన్, ప్రస్తుతం ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈనాటి చర్చ మన జీవితం మళ్ళీ మళ్ళీ ఎందుకు అదేలా జరుగుతుంది, అసలు మన లైఫ్ స్క్రిప్ట్ అంటే ఏంటి, మనం చిన్నతనంలో మనకి ఎదురైన అనుభవాలు, మనం రాసుకున్న స్క్రిప్ట్ ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, అది తిరిగి రాయొచ్చున, మన సమస్యల వలయం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించవచ్చా, శాస్త్రీయ దృక్పథం నుంచి మనం ఈ చర్చను స్వీకరిస్తాం. చర్చలోకి స్వాగతం. మన జీవితం ఎందుకు మళ్ళీ మళ్ళీ అదేలా జరుగుతోంది? లైఫ్ స్క్రిప్ట్ మనకు తెలియని అంతర్గత కథ. మీరు గమనించారా, మీ జీవితంలో కొన్ని సంఘటనలు మళ్ళీ మళ్ళీ అదేలా జరుగుతుంటాయి. వ్యక్తులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ బాధ మాత్రం అదే రూపంలో తిరిగి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితం నడుస్తున్న ఒక మౌన స్క్రిప్ట్. అందరికీ వర్తించే అనుభవం, రిలేటబుల్ రియాలిటీ. ఇది ఒక వయసుకి పరిమితం కాదు ఫ్రెండ్స్. కొందరి ప్రతి సంబంధంలోనూ చివరికి అదే బాధ. ఇంకొందరికి ప్రతిసారి విజయం దగ్గరికి వచ్చి ఏదో ఒక కారణంతో వెనక్కి తగ్గడం. లోపల మాత్రం ఒకే మాట, నేను ఎంత చేసినా సరిపోవట్లేదా. ఇది అలసత్వం కాదు, ఇది దురదృష్టం కూడా కాదు. మన జీవితాన్ని నడిపించేది మనకు తెలియని ఒక అంతర్గత కథ. దాన్నే లైఫ్ స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రిప్ట్ను మనం పెద్దయ్యాక రాయం, చిన్ననాటే రాసుకుంటాం. అప్పుడు మనం ఒకటే కోరుకుంటాం, ప్రేమ కావాలి, భద్రత కావాలి, తిరస్కరణ వద్దు అని. ఆ సమయంలో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు ఈరోజు మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. గమనించండి. మన ఇన్నర్ ఆర్కిటెక్చర్ ఒకసారి చూద్దాం. దీన్ని మనం పేరెంట్, అడల్ట్, చైల్డ్ అంట, 3 విధాలుగా. ఇది మన బయోలాజికల్ ఏజ్కి సంబంధించి ఉండదు, మన సైకలాజికల్ ఏజ్కి సంబంధించి మన అంతర్గత స్థితులు అన్నమాట. మన లోపల 3 అంతర్గత స్థితులు ఉంటాయి. పేరెంట్, వారి నిర్దేశనలు ఏంటంటే ఇలా చేయాలి, అలా చేయకూడదు, అంటే తల్లిదండ్రులు పెద్దల నుంచి వచ్చిన స్వరం చిన్నప్పుడు మనకు వినిపించింది. చైల్డ్, అబ్బో నాకు చాలా భయం, నాకు చాలా బాధగా ఉంది, ఓహో ఇది చాలా చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని. ఇలాంటివి మన చిన్ననాటి భావాలు కూడా మనకి రికార్డ్ అయిపోతాయి. అలాగే అడల్ట్, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అని ఆలోచించేటటువంటి ధోరణి కొంత ఏజ్ వచ్చిన తర్వాత. అది అడల్ట్ అంతర్గత స్థితి. కానీ ఇలా చాలా జీవితాల్లో మనం అనుకుంటాం అడల్ట్ బాగా పనిచేస్తారేమో అని. అడల్ట్ అంటే చెప్పాం కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి అనేటటువంటి యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. కానీ చాలా జీవితాల్లో అడల్ట్ మౌనంగా ఉంటాడు. అప్పుడు పేరెంట్ ఆదేశాలు ఇస్తాడు, లేదా చైల్డ్ భయంతో స్పందిస్తాడు. ఈ రెండు మీలో ఉన్న అంతర్గత స్థితులే, గమనించగలరు. అంచేత అదే పాత కథ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు చూద్దాం కొన్ని నిశ్శబ్ద నిషేధాలు మనని ఎలా నిరోధిస్తాయో. వీటిని ఇంజంక్షన్స్ అంటాం. అంటే మనం పెరిగే విధానంలో చూస్తే మనకి వినిపించే నిశ్శబ్ద నిషేధాలు. ఇప్పుడు చాలా కీలకమైన విషయం, చిన్ననాట మనసులో మనలో పడిన నిశ్శబ్ద నిషేధ సందేశాలను ఇంజంక్షన్స్ అంటా ఉన్నాం కదా. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇవి ఎవరో మనకి నేరుగా చెప్పకపోవచ్చు. మనం విన్నటువంటిది, మనం అనుభవించినటువంటివి అన్నీ కూడా ఎలాంటి నిషేధాలుగా మన్ని శాసిస్తూ ఉంటాయి. కానీ మన మనసులో లోతుగా పడిపోతాయి ఇవి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నీవు ముఖ్యుడివి కాదు. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, నీకెందుకు బాబు ఇది, నువ్వు అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీకేం తెలియదు, నువ్వెందుకు అనవసరంగా, నువ్వు ముఖ్యుడు కాదు అన్న ముద్ర ఒకటి. విజయం చాలా ప్రమాదం. అంటే ఏంటి, నువ్వెందుకు అంతంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు, అది నీకు కుదరదు, అది నీకు ప్రమాదం, ఎందుకు నువ్వు అలాంటి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటావు, నార్మల్‌గా ఉండు చాలులే. అది విజయం, ప్రమాదం అనేటటువంటి మార్క్ మనకి ముద్ర పడిపోతుంది. అలాగే సంతోషంగా ఉండొద్దు. అంటే అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అలా కాదు, నువ్వు బాబు అస్తమానం సంతోషం అని కాదు. చిన్న విషయాలకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి గానీ, పెద్ద పెద్ద విషయాలు సంతోషం కోసం నువ్వు పరిగెట్టకు. మనకొచ్చిందేదో చాలు అంటారు. అలాగే భావాలు చూపొద్దు. అంటే ఏంటి, మనకి ఎమోషన్స్ వస్తుంటాయి, భావోద్వేగాలు. నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు, నువ్వు అనవసరంగా నవ్వొద్దు. ఏంటి నలుగురిలో ఎలాగైనా ఉండేది అనేటటువంటి ఉన్నప్పుడు ఏంటంటే, భావాలు చూపొద్దు అనేటటువంటి నిషేధం మనకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సంజ్ఞ కింద మన రికార్డ్ అయిపోతుంది. అలాగే దగ్గరవద్దు. నువ్వు చెప్తున్నాను వాళ్ళకి దగ్గరవద్దు, వాళ్ళు చాలా అన్యాయం చేసే వ్యక్తులు, నీకు తెలుసు. నీకు తెలియకపోతే చాలా దూరంగా ఉండు, వాళ్ళ నుంచి దగ్గరవద్దు, మీ క్లాస్‌మేట్ నుంచి దూరంగా ఏవో ఏవో రకాల నిషేధాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అది కూడా ముద్రలుగా ఉండిపోతాయన్నమాట. ఈ ఇంజంక్షన్స్ మన చైల్డ్‌హుడ్ ఇగోలో నిల్వైపోతాయి. పెద్దయ్యాక కూడా మన నిర్ణయాలను అవే నడిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే డ్రైవర్స్ చూద్దాం. అంటే బయటకి కనిపించే ఒత్తిడనమాట. ఇందాక మనం చెప్పాం కదా, నిషేధాలు ఏంటంటే నువ్వు ఎలా ఉండకూడదో చెప్తాయి. డ్రైవర్స్ నువ్వు ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని చెప్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ ఇంజంక్షన్స్ ఉన్నప్పటికీ మనం ఎలా బతుకుతున్నాం? అంటే అక్కడే వస్తాయి డ్రైవర్స్ మనల్ని నడిపించేవన్నమాట. డ్రైవర్స్ అంటే ఇలా ఉంటేనే నీవు ఓకే అని లోపలి ఒత్తిడనమాట. ఒక 5 ప్రధాన డ్రైవర్స్‌ని ఉదాహరణలుగా తీసుకుంటే, ఒకటి పర్ఫెక్ట్‌గా ఉండు. అంటే నువ్వు మిస్టేక్స్ ఏవి కమిట్ చేస్తావు అస్తమానం ఇటు అటుగా, కొంచెం జాగ్రత్తగా ఉండు. పర్ఫెక్ట్‌గా ఉండాలి నువ్వు అనేటటువంటిదనమాట. రెండోది ఇతరులను సంతోషపెట్టు. నీ గురించే కాదు, ఇతరులని ప్లీజ్ చేయాలి నువ్వు. అంతేగాని నార్మల్‌గా ఉండకూడదు. వాళ్ళని ప్లీజ్ చేయాలి అందరిని కూడా జాగ్రత్తగా. ఇతరులను సంతోషపెట్టు. అలాగే బలంగా ఉండు. ఏంటి అంత నీరసంగా, చాలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఉంటావు. చాలా స్ట్రెంగ్త్‌గా ఉండు. ప్లీజ్ స్టాండ్ ఎరెక్ట్ అండ్ ఫైట్ అన్నట్టు బలంగా ఉండు. అలాగే వేగంగా చెయ్యి. ఏంటి ఏ పని చేసినా నువ్వు అలా నీరసంగా ఉన్నట్టు స్లోగా చేసుకుంటూ పోతావు. గబగబా చెయ్యి, వేగంగా చెయ్యి. అలాగే కష్టపడు. ఏంటి అస్తమానం అలా కూర్చుండిపోతావేంటి? అలా డల్‌గా ఉంటావేంటి? కష్టపడితేనే కానీ ఏదైనా జీవితంలో సాధించలేం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ బయటికి మంచిగానే కనిపిస్తాయి. చూడండి, మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంటాయి. కానీ లోపల, అంటే ఎప్పుడైతే మనకి ఆ భావనలు లోపల ఉండిపోతాయో, లోపల అలసట, ఒత్తిడి, అసంతృప్తి పెంచుతాయి. ఎందుకంటే ఇవన్నీ డ్రైవర్స్ కదా, బయటికి కనిపించే ఒత్తిడులనమాట. సో, ఇంజంక్షన్ ఏం చెబుతుంది? నువ్విలా ఉండకూడదు. డ్రైవర్ ఏం చెప్తుంది? అయితే ఇలా ఉండాలి. ఈ 2 కూడా ఒక రకంగా నిర్దేశనలనమాట. ఇవి మన చైల్డ్ ఇగో స్టేట్‌లో నిల్వుండిపోతాయి. ఇప్పుడు చూద్దాం రియల్ లైఫ్ కనెక్ట్ ఏంటి? ఒక సాధారణ ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు.
తన అవసరాలు మాత్రం చెప్పడు. అప్పటికి అలా చేసుకుంటూ పోతుంటాడనమాట. తన అవసరాలు ఎవరికీ చెప్పడు. లోతుగా చూస్తే అతని లోపల ఒక ఇంజంక్షన్ పనిచేస్తూ ఉంటుంది. చెప్పాం కదా! నిశ్శబ్ద నిషేధం అని. నువ్వు ముఖ్యుడివి కాదు అని చెప్పే నిషేధం, ఆహ్, నిల్వ ఉన్న నిషేధం అది కప్పిపుచ్చుకేందుకు ఒక డ్రైవర్ అతనిలో నిర్దేశిస్తుంది. ఏమని? అందరినీ సంతోషపెట్టు. అందుకే అతనిప్పుడు అలసిపోతూ ఉంటాడు. కానీ సంతృప్తి ఏమి ఉండదు. సో చూడండి, రియల్ లైఫ్ కనెక్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఈ నిషేధాలు, అలాగే ఈ డ్రైవర్స్ ఎలా మన లైఫ్ స్క్రిప్ట్‌ని ప్రభావితం చేస్తుంటాయో. అయితే మనం ఇదివరకు చిన్నప్పుడు రాసుకున్న స్క్రిప్ట్ అది అలాగే మన జీవితం శాసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? లేదా మీ ఛాలెంజెస్‌ని కొత్త స్క్రిప్ట్ రాసుకుని, పాత స్క్రిప్ట్‌ని చింపేసి, కొత్త స్క్రిప్ట్‌ని రాసుకుని, కొత్తగా మీ జీవన సరళిని మీరు నిర్మించుకోగలుగుతారా? ఇది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది మారుతుందా? మన ఆన్సర్ ఏంటంటే యెస్. అవును. ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ఇది విధి కాదు. ఇది శాపం కాదు. ఇది నేర్చుకున్న కథ. చిన్నప్పటి నుంచి మీకున్న భావనలు, వాటి ద్వారా మీరు మీ అంతట మీరుగా మీ లైఫ్‌ని శాసించుకుంటున్న మీ అనుభవం. సో, మీరు నేర్చుకున్న దాన్ని మళ్ళీ నేర్చుకోవచ్చు. యూ అన్‌లెర్న్ అండ్ రీలెర్న్. ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోండి. ఎందుకని మీరు సరిగ్గా మీ జీవితాన్ని అనుకున్నట్టుగా సాగించలేకపోతున్నారు? నా జీవితంలో ఏ విషయం మళ్ళీ మళ్ళీ జరుగుతోంది? ఇప్పుడు మీరు మీరే ప్రశ్నించుకోండి, అడగండి. నేను ఎవరిని సంతోషపెట్టడానికి నన్ను నేను మర్చిపోతున్నాను. ద సెల్ఫ్ డెఫినిషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీపొజిషన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు మనకి ఈ పెర్మిషన్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడే మనకి హీలింగ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీకు మీరే ఈ మాటలు చెప్పుకోండి. ఏమని? నేను చాలా ముఖ్యుడిని. నేను సంతోషంగా ఉండొచ్చు. నా భావాలన్నీ సరైనవే. నన్ను నేను వదిలేయాల్సిన అవసరం లేదు. నేను ఒక పొటెంట్ ఇండివిడ్యువల్‌ని, కార్యసాధకుడిని. నేను ముందుకే నడుస్తాను. నా లక్ష్యాలను నేను నిర్దేశించుకొని ముందుకే నడుస్తాను అని ఈ పెర్మిషన్ మెసేజెస్ మీ హీలింగ్ మూవ్‌మెంట్ ద్వారా వస్తాయి. గమనించండి. ఇప్పుడు మీకు ఒక హీలింగ్ డిక్లరేషన్. ఈరోజు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ చిన్ననాటి నిర్ణయం మీ జీవితంకి శాశ్వత శిక్ష కాదు ఫ్రెండ్స్. తెలుసుకుంటే మారుతుంది. దీన్ని లైఫ్ స్క్రిప్ట్ అంటారు. ఎర్లియర్‌గా మీరు రాసుకున్న లైఫ్ స్క్రిప్ట్, మీకు తెలియకుండా మనం రాసుకున్న లైఫ్ స్క్రిప్ట్, ఈ ఇంజంక్షన్స్ కానీ, డ్రైవర్స్ కానీ మన జీవితాన్ని శాసించి ముందుకి నిరోధకంగా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మనం దీన్ని మార్చి తీరాలి. ఇది ఈ ఈ చిన్ననాటి నిర్ణయాలు, ఆ స్క్రిప్ట్‌లు మీకు ఇచ్చినటువంటి శాశ్వత శిక్ష కాదు. అవగాహన వస్తే ఇవన్నీ విడుదలైపోతాయి. వాటి నుంచి బంధ విముక్తులవుతారు. గమనించండి ఫ్రెండ్స్. మీ మీ కథ ఇక్కడితో ఆగాల్సిన అవసరం లేదు. మీ పాత స్క్రిప్ట్‌ని చింపేసి, కొత్తగా మీ జీవన సరళిని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. మీ టైంకి చాలా కృతజ్ఞతలు. టెన్షన్‌కి, టైంకి కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయండి. ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్‌డి అఫీషియల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. ఆల్ ది బెస్ట్. నమస్కారం.